ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించండి. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభ. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన ప్రభ. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినుట వలన ప్రభ మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యం ద్వారాగా మేము మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నీ వాక్యము విని మా హృదయంలో నింపుకొనుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక 4:9 నుంచి చూద్దామండి. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక బలము బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగా గోరనేల మీరు దినములను మానులను ఉత్సాహ కాలమున సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోయునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఏమని అంటున్నారా? మీరు దినములను మ్రానులను ఉత్సాహ సంవత్సరములను ఆచరించుచున్నారు. నేను పడిన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోవునేమో అని అంటున్నాడు. అంటే దేవుడు మనకు దేవుడు మన ఎడల శ్రమపడిన శ్రమ అంతా కూడా మనం మారు మనసు లేకపోతే అదంతా వృధయే కదండి. దేవుడు తిరిగి లేచి ఉన్నది కూడా మనం మారు మనసు లేకపోతే అదంతా కూడా వృధయే అయిపోయింది. ఆయన ఏం చేశాడు? మన కొరకే ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడు. ఇవన్నీ కూడా వ్యర్థమైపోవునేమో అని బాధపడుచున్నాను అని అంటున్నాడు. సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని గనుక మీరును నా వంటి వారు కావాలేనని మిమ్మును వేడుకొనిచున్నాను. అంటే దేవుని వలె మనము నడుచుకోమని అంటున్నాడు. దేవుని పోలి మనము నడుచుకుంటే దేవుడు సమస్తమును మనకి కలగజేస్తాను. ఏం చేయాలి? మనం దేవుని పోలి. సహోదరులారా, మీ వంటి వాడనైతేనే గనుక మీరు నా వంటి వారు కావాలేనని మిమ్మును వేడుకొనిచున్నాను అని అన్నాడు. అంటే దేవుని వలె మనము నడుచుకోం. దేవుని అడుగుజాడలలో మనం నడుచుకుంటే దేవుని అంత కాకపోయినా అవగింజంత విశ్వాసమునైనా కలిగి ఉంటే మనకి ఏ ఆపద వచ్చినా కూడా దేవుడు ఏమంటున్నాడు? సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగచేతును అని అంటున్నాడు. అంటే సమస్తమైన జనులను మనం దేవుని యొద్దకు వెళితే ఆయన మనకి విశ్రాంతి అనగా నిద్రపోవడమా? కాదు కదా. దేవుడు మన శ్రమల నుంచి, మన శోధనల నుంచి ఆయన తప్పిస్తానని అంటున్నాడు. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర సౌందర్యమును కలిగిన నేను సువార్తను మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. ఏంటది? మీరు నాకు అన్యాయము చేయలేదు. కానీ నేను అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర సౌందర్యము కలిగిన సువార్తను నేను మీకు ప్రకటించుచున్నానని అంటున్నాడు. ఎలాంటి సువార్త? సౌందర్యము కలిగిన సువార్త మీకు నేను ప్రకటించుచున్నాను అని అంటున్నాడు. అంటే సౌందర్యం అంటే మనం ఏమనుకుంటాం? లిప్స్టిక్లు వేసుకోవటమో, లేకపోతే పౌడర్ రాసుకోవడమో, మేకప్లు వేసుకోవటమో, ఇది అని అనుకుంటాం. కానీ ఇది అలా కాదు. ఎలాంటిది? సువార్తకు మించినది. సువార్తను నేను సౌందర్యమైన సువార్తను నేను ప్రకటించుచున్నాను. మీరు ఎరుగుదురు అని అంటున్నాడు. అంటే మనం సువార్త చేయించినప్పుడు మనం అన్నీ వింటున్నాము, సువార్తను వింటున్నాము, అన్నీ వింటున్నాం. కానీ వాటిని మన హృదయంలో నింపుకోలేకపోతాము. అప్పుడు నా శరీరంలో మీకు బోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూతను వలె క్రీస్తును వలెను నన్ను అంగీకరించితిరి. ఎలాగ అంగీకరించలేదు మనము? అప్పుడు నా శరీరంలో మీకు శోధన ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు. కానీ దేవుని దూతను వలె క్రీస్తుని వలె నన్ను అంగీకరించితిరనా? ఎలాగ? నిజమైన రక్షకుడు యేసుక్రీస్తే అని, నిజమైన యేసుక్రీస్తు అని మనం అంగీకరించిన ఎడల మనకి మనం పరలోక రాజ్యం చేరాలని ప్రతి ఒక్కరము అనుకుంటాం. కానీ పరలోక రాజ్యం చేరడానికి ఏం చేస్తున్నాము? మన హృదయమును మార్చుకుంటున్నామా? విరిగి నలిగిన హృదయమును కలిగి ఉంటున్నామా? ఎలాంటి మనసును కలిగి ఉంటున్నాం? మనం ఒక్కసారి మన హృదయంలో మనం నిరీక్షణ కలిగి ఉంటున్నామా? క్రీస్తు వలెనే మనల్ని అంగీకరించితిమా? మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కనులు ఉబ్బికగా నాకిచ్చి వేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. ఎలాగ ఉండును? మనము యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఎలా ఉంటారు? మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది?
సఖ్యమైతే ఏమైనది, మీ కనులు ఉబికి నాకిచ్చి వేసి ఉన్నదిరని పక్షమున నేను, మీ పక్షమున నేను ఏం చేస్తానన్నాడు, సాక్షిగా నిలబడతానంటున్నాడు. ఎప్పుడు మన హృదయము దేవునికి ఇచ్చినప్పుడు, మన శరీరము దేవునికి ఇచ్చినప్పుడు, మన మనస్సు దేవునికి ఇచ్చినప్పుడు, మన కనులు కూడా దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మీకు సాక్షులుగా నిలబడతానని చెప్పుచున్నాడు. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు. మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటకి త్రోసివేయగోరుచున్నాను. ఎవరు? నేను మీతో నిజము చెప్పునందున మీకు శత్రువునవుతున్నానని. చాలామంది అంటూ ఉంటారు కదా, నిజం మాట్లాడితే శత్రుత్వమే మిగులుతుంది. ఒకవేళ అబద్ధం చెప్తే వాళ్ళ వెనకాల ఎవరుంటారా? అనేకమైన బంధువులు ఉంటారు. అందరూ కూడా మిత్రులే. అబద్ధం వెనక అనేక మంది ఉంటారు. నిజం వెనక నిజం నిప్పు లాంటిది కాబట్టి అది దహించి వేస్తుందని నిజం వెంట ఎవరును కూడా ఉండరు, అబద్ధము వెంటే ఉంటారు ఎవరైనా. నేను నిజము మాట్లాడి మీకు శత్రువునయ్యానా అని అడుగుచున్నాడు ఇక్కడ. మీరు నిజం మాట్లాడి సత్యమునే ఎదుగుచున్నారా అని అంటున్నాడు. నేను మిమ్మల్ని త్రోసివేయటకు రాలేదు, కానీ నేను నిజమునే మాట్లాడుటకు మీ యొద్దకు వచ్చి ఉన్నానని అంటున్నాడు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా నుండుట యుక్తమే. అంటే దేవుడు మన ఎదుట ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా ఎప్పుడును కూడా మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే అని అంటున్నాడు. మంచి విషయములలో ఎప్పుడును కూడా మనము యుక్తమును కలిగి ఉండాలి, మన ధైర్యమును కలిగి ఉండాలి, మనము సహనమును కలిగి ఉండాలి. ఎప్పటికైనా సరే నిజమే వర్ధిల్తుంది, ఎప్పటికైనా సరే న్యాయమే వర్ధిల్లుచుంటుంది. అందుని బట్టి మనం ఏం చేయాలి, ఓపికను మంచి విశ్వాసమును కలిగి ఉండాలి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందే ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏంటది? పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు కూడా ప్రసవ వేదన నాకు కలుగుచున్నది అని అన్నాను. క్రీస్తు స్వరూపమును బట్టి మనము ఈ రోజుని ఆయన రూపంలోనే కదా దేవుడు మనలను సృజించి ఉన్నాడు. ఆయన ప్రాణమునే కదా, ఆయన ఊపిరినే మనకి ఊది ఉన్నాడు. అలాంటినప్పుడు దేవునికి మనం ఏమి కలిగి ఉండాలి? కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఆయన స్వరూపమును ధరించుకున్నందుకు మనము మనము ఇప్పుడు ఒక గర్భవతి అయిన తర్వాత ఆమె ప్రసవ వేదనలు ఇదివరకు పడేవారు. ఇప్పుడైతే ఆపరేషన్లే అన్నిని. 100 మందిలో ఎవరో ఒక్కరు మాత్రమే ప్రసవ వేదన పడుచున్నారు. ఆ వేదన పడుచున్నప్పుడు ఎంతగా వేదన పడుచున్నదో అలాంటి వేదన మీ యందు నేను పడుతున్నా అని అడుగుచున్నాను. మీ యొద్దకు నేను వద్దునా అని అడుగుచున్నాను. ప్రసవ వేదన పడుదునా, ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటున్నాడు. ఇక్కడ మిమ్మును గూర్చి ఒకటి తోచక ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడుకోరుచున్నాను. అంటే మిమ్మును గూర్చి నేను ఒకటి తోచుచున్నది, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి నేను మాట్లాడగోరుచున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడుగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రము వినటలేదా? నాతో చెప్పుడి. ఏంటంటే ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రము వినటలేదా? నాతో చెప్పుడని అన్నాడు. దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడును, 2 కుమారులు అబ్రహామునకు కలిగిన వారై ఉన్నది. ఎలాగో దాసి వలన ఒకను, అబ్రహామును వలన కలిగిన వారు 2 ఉన్నారని అంటున్నారు. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఎలాగ పుట్టిన? ఒకరేమో వాగ్దానం ద్వారాగాను, ఒకరేమో స్వతంత్రము ద్వారాగాను అబ్రహామునికి పుట్టి ఉన్నారని చెప్పుచున్నాడు. ఈ సంగతుల అలంకరణ రూపముగా చెప్పబడి ఉన్నది. స్త్రీలు 2 విధములైన ఉన్నారు. వాటిలో ఒకటి సేనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కనున ఇది ఒక హాగారు. అంటే హాగారును సేనాయి కూడా ఉన్నారు, అబ్రహాము భార్యలు. వీళ్ళిద్దరు కూడా 2 పిల్లలని కని ఉన్నారు. ఈ హాగారు అనునది అరేబియా దేశంలో ఉన్న సేనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా ధ్యాసమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటంగా ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. ఇందుకు కనిన గొడ్రాల సంతోషించుము. ప్రసవ వేదన పడనిదానా బెక్కరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గలదాని
పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువగా ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడును ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడునో అలాగనే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టును. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. దాసి కుమార్తె వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనమును స్వతంత్రురాలి కుమారులుగానే దాసి కుమారులను కాము. అంటే ఎవరైనా సరే చూడండి, చీకటి బంధమే, వెలుగు బంధమే. అలాగే చాటుగా కన్నవారిని ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? పిల్లలను కనేసి చెడు తిరిగి పిల్లలను కనేసి వారు ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద వదిలేస్తున్నారు. అలాగ ఉండకుండా దాసి పిల్లలు కూడా, స్వతంత్రరాలు పిల్లలు కూడా వారసులు అవుతారా? అవరు కదా. చాటుమాటు పిల్లలు చాటుమాటులుగానే ఉంటారు. అలాగే అబ్రహాము దాసి స్వతంత్రరాలైన భార్య కుమారులు సమానముగా ఉండరని చెప్పుచున్నాడు. గొడ్రాలైనా సరే వేదన పడి కనాలని అంటున్నాడు. ఏలైనా పెనిమిటి లేని దాని పిల్లలే బహుగా ఆశీర్వదిస్తాను. విధవరాలు బిడ్డలనే దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు కదా. అలాగే విధవరాలు బిడ్డలనే కాదు, మన బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. ఎందువల్ల? దేవుని యందు భయభక్తులతో పెంచితే, దేవుని యందు మనం కొనియాడబడు స్వతంత్రాలు కుమారులతో పాటు దాసి కుమారులు కూడా వారసులు అవుతా న్యాయం కాదని అంటున్నాడు. కాగా సహోదరులారా, మనం స్వతంత్రాలు కుమారులమే కానీ దాసి కుమారులము కాదని. మనం ఎవరు కుమారులం? దాసి కుమారులమే, అంతేగాని స్వతంత్రాలు కుమారులము కాదు అని దేవుడే మనకి స్వయంగా చెప్పుచున్నాడు. దీనిని బట్టి గొడ్రాల వలె ఉండకుండా పిల్లలను కలగజేసిన అని అంటున్నాడు. మనం ఎప్పుడూ కూడా మన బిడ్డలను ఎలా పెంచాలంటే దేవుని యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. దేవుని యందు భయభక్తులతో ఎంత భయభక్తులుగా పెంచినాను కూడా మన బిడ్డలు త్రొట్టిల్లిపోతున్నారు. ఎందుకంటే ఈ లోకము పాపిష్టి లోకమే అని అంటున్నాం. కానీ మన పిల్లల్ని ఎంత భయంతో ఎంత వినయంతో పెంచినా వారి నడతలు వారివే, వారి శాస్త్రాలు వారివే అని మనం వచ్చే శిక్షలోను దేవుని యొక్క బోధలోను పెంచాలి. ప్రతి ఒక్కరు నీవు నేనను కాదు, ఎవరమైనా సరే దేవుని యొక్క శిక్షలోను బోధలోను పెంచాలని ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. వినుట వలన ప్రభా మాకు విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువులు మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకున్నలేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. నైనా ప్రభు, బస్సులో వెలిచిన, రైల్లో వెలిచి, హెలికాప్టర్లో, ఆటోలో, ట్యాక్సీలో వెలిచినటువంటి ప్రతి ఒక్కరిని పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వినుట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ దయను, నీ కృపను, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారిని, వచ్చిన వారిని వెలుచున్నాను ప్రభా. క్షేమంగా ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. అనేకమైన రోదనలతో, వేదనలతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నా ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని నా ప్రార్థనను నీ పాదం చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. నా మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మా మరణములను క్షమించము. దిష్టి నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి సదాకాలము నీ కృపతోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.